హలో నమస్తే. నేను మీ యాదాద్రి అమ్మాయిని. ఈరోజు మన ఛానల్ వచ్చేసి ఎగ్ ఫ్రైని ఏ విధంగా చేయాలో చూద్దాము. ఈ ఎగ్ ఫ్రై అనేది టేస్టీగా, ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి. ఒకసారి ఈ విధంగా చేసుకొని చూడండి. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఓకేనా? ఎలా చేయాలో వచ్చేసేయండి చూసేద్దాం. చూడండి, ముందు ఒక కడాయి తీసుకొని అందులో 4 స్పూన్ల నూనె అయితే వేసుకోవాలి. నూనె కొంచెం ఎక్కువనే వేసుకోండి. ఎందుకంటే ఎగ్ ఫ్రైలో నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. నూనె ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఒక 4 ఆనియన్స్ని అయితే ఇలా పొడుగుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు ఎన్ని ఎగ్స్కి 4 ఎగ్స్కి మేమైతే 4 ఆనియన్స్ని కట్ చేసుకున్నాము. ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో అందుకే ఆనియన్స్ని మనము మూత పెట్టుకోకుండా మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఎగ్ ఫ్రైకి మూత పెట్టుకుంటే నీరు అనేది వస్తుంది కాబట్టి ఆనియన్స్ మెత్తగా అవుతుంది. సో ఈ ఆనియన్స్ మెత్తగా అవడం వల్ల ఎగ్ ఫ్రై అనేది అంత టేస్ట్ ఉండదు. మూత పెట్టుకోకుండా మాత్రమే ఈ ఆనియన్స్ని మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్ని స్టవ్ హైలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకుంటే ఈ విధంగా మనకి ఆనియన్స్ అనేది గోల్డెన్ కలర్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ మనకు గోల్డెన్ కలర్గా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారము. మీరు కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఎగ్ ఫ్రై అనేది నీచు వాసన వస్తుంది కదా. సో అందుకని కారం అనేది కొంచెం ఎక్కువనే వేసుకోండి. అదేవిధంగా తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్కి ఉప్పు కారం పట్టేంత వరకు మంచిగా కలుపుకోవాలి. అంటే ముందు ఈ విధంగా ఆనియన్స్ని కొంచెం ఇట్లా స్పేస్ ఇచ్చి కలిపినట్టు చేస్తే ఎగ్స్ని అందులో కొట్టుకోవడం వల్ల ఎగ్స్ అనేది మనకు మంచిగా ఉడుకుతుంది అనమాట. చూడండి, ఈ విధంగా ఇలా ఎన్ని ఎగ్స్ వేసుకుంటే ఈ విధంగా ఎన్ని ఎగ్స్ వేసుకుంటారో అన్ని స్పేస్ చేసుకొని ఆ ప్లేస్లో కొట్టేసుకోండి. కొంచెము ధనియాల పొడి ఈ విధంగా వేసుకోవాలి ఎగ్స్ అన్నిటి మీద. ఈ విధంగా గరం మసాలాను కూడా ఈ విధంగానే వేసుకోవాలండి. కొంచెం లైట్గా, ఎక్కువ మసాలా కూడా వేయనవసరం లేదు. పొడి గరం మసాలా వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ విధంగా మూత పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ మూత మీద కొన్ని నీళ్లు ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకు అడుగు అనేది మాడదండి. ఈ ఉల్లిగడ్డలు అండ్ ఎగ్స్ కూడా మాడకుండా ఉండాలంటే ఈ విధంగా మూత మీద నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసుకున్నాక స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ ఎగ్స్ని అనేది ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి ఎగ్స్ని టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకొని మరొక వైపు కూడా ఎగ్స్ని ఉడికించుకోవాలి. ఎగ్స్ని మరొక వైపు టర్న్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు సిమ్లోనే పెట్టుకొని ఈ ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. మరొక వైపు టర్న్ చేసుకొని ఉడికిందా లేదా చూసుకున్నాక మధ్యలోకి కట్ చేసుకోవాలి ఎగ్స్ అనేది. ఈ విధంగా ఎగ్స్ని ఈ విధంగా టర్న్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టకుండా ఇలా వేడి మీద ఉడికించుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. మనకు నిమిషాల తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము. ఈ విధంగా ఎగ్ ఫ్రై ఒక్కసారి ట్రై చేసి చూడండి. నిజంగా చాలా బాగుంటుంది. ఓకేనా? నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.